జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. మొదట్లో ఏదైతే ఎంఐఎం పార్టీ తోటి మరి మద్దతు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇక నేరుగా ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ మరి నేరుగా ర్యాలీలో భాగంగా అక్కడికి వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించిండు. ఖచ్చితంగా మా సపోర్ట్ అంతా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కే ఉంటుందంటూ కూడా చెప్పిన సందర్భం మనం చూసినాం. ఇక ఈ మధ్య కాలంలో అంటే ఈరోజు రీసెంట్ ఒక వార్త మనకు అందింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే అజారుద్దీన్, మాజీ క్రికెటర్, అందరికీ తెలిసిన విషయమే, గతంలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండు. రెండో ప్లేస్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తే మరి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఏదైతే 150,000 ఓట్లు, అంటే 150,000కు పైగా ఓట్లన్నీ కూడా మరి ఏదైతే వీళ్ళ వైపు వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా వీళ్ళైతే ఒక మరి సునీల్ కొనుగోలుతోటి ఒక వ్యూహాన్ని అయితే రచించినట్టు అర్థమవుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నేత ప్రజల్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు గత 10 ఏళ్ళలో కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలనే ప్రజలు కాంగ్రెస్ నేతలకు వివరిస్తూ ఉన్నారట. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మొత్తం కూడా నిర్వీర్యం చేసింది, నిర్లక్ష్యం చేసిందంటూ మరి ముస్లింలు ఏదైతే కాంగ్రెస్ నేతలకు చెప్తా ఉన్నారంట. ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు సంబంధించి మైనార్టీలను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆదుకుందని చెప్తా ఉన్నారట. అదేవిధంగా ప్రతి రంజాన్ పండుగకు రంజాన్ తోఫా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఈరోజు మరి 2 ఏళ్ల కాలంలో రంజాన్ పండుగకు మాకు రంజాన్ తోఫా అందించలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా షాదీ ముబారక్, గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదింటి ముస్లిం బిడ్డలను ఆదుకునేందుకు ఆ రోజు కేసీఆర్ మరి షాదీ ముబారక్ కింద 1,16,000 మరి ఏదైతే ఆర్థిక సహాయం చేసిండు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పింది. ఏదైతే మరి షాదీ ముబారక్ కింద ఇచ్చేటువంటి 1,00,000 రూపాయలే ఇప్పటి వరకు దిక్కులేదు. ఇక తులం బంగారం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదంటూ కూడా మరి ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఓటర్లంతా కూడా మరి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారంట. ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి మరి కమ్యూనిటీ హాల్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఆ రోజు నిర్మించినట్టు కూడా ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి పెద్దలంతా కూడా మరి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారంట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క ఫౌండేషన్ చేయలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ముస్లిం మైనార్టీలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి గతంలో ఏదైతే విద్యార్థులకు సంబంధించి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఓవర్సీస్ నిధులు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాటన్నిటిని కూడా పట్టించుకోవట్లేదు.